వెల్కమ్ టు ముద్ర న్యూస్. నేను మీ జీవన్. ముద్ర న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఉగాది పండుగ పురస్కరించుకొని మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మన అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. వారి మాటలలో ఇక్కడ భక్తులకు విశేష తెలియజేస్తున్నారు. ఈరోజు ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం. తెలంగాణ ప్రజానికమంతా కూడా, ముఖ్యంగా ధర్మపురి జిల్లా ప్రజలు కూడా చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం, గతంలో మేము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ధర్మపురి ప్రజలు ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి పోయిన సంవత్సరం దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని గెలిచిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని వస్తాను. స్వామివారి మొక్కులు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గొప్ప మెజార్టీతో ధర్మపురి ప్రజలు నన్ను దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇలా ముద్ర టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. తెలంగాణ ప్రజానికంతా కూడా చల్లగా ఉండాలి. నూతన సంవత్సరం, ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ, రైతాంగానికి సకాలంలో వర్షాలు పడి అదేవిధంగా రాబోయే ఎండాకాలంలో కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆ దేవుడు మంచినీటి ఎలాంటి కొరత లేకుండా, ఏ గ్రామంలో కూడా ప్రజలు కూడా మంచినీటికి ఇబ్బంది పడకుండా దేవుడు చల్లగా చూడాలి. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము, నూతన ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఎన్నికల్లో కూడా ఇచ్చిన గ్యారెంటీ పథకాలు అవి అమలయ్యే విధంగా ఆ ఏడుకొండల స్వామి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా 15 సంవత్సరాల క్రితం గెలిచిన ఓడిన ప్రజల మధ్య ఉన్నటువంటి మీ లక్ష్మణ్ కుమార్ అన్నగారిని కుటుంబ సభ్యుడిగా మా ముద్రా ఛానల్ ద్వారా మరొకసారి మరణిస్తున్నా. 100% ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముఖ్యమైన కొన్ని ఏదైతే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గుట్టపై కూడా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువ మిత్రులు గారు ఇక్కడ ప్రజలంతా కోరడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఆ సబ్జెక్టు విషయంలో కూడా ఆఫ్టర్ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలను, పెద్దలందరినీ కూడా ముఖ్యంగా రథం సొంత డబ్బులతో యువమిత్రులంతా కూడా రథాన్ని తయారు చేసినారు. ఆ యువమిత్రులు కూడా నన్ను కలవడం కూడా జరిగింది. వారందరూ కూడా కట్టుకొని కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత నాకు గుట్ట మీద పోయి స్వామివారి దర్శనం చేసుకొని శాసనసభ్యుడిగా విప్పుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ దేవాలయాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసే విషయంలో కూడా 100% నేను ఆ దేవుడు చల్లగా చూసే విధంగా నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రజలకు ఇచ్చిన మాట కూడా నిలుపుకునే విధంగా దేవుడు నాకు శక్తి ఇస్తాడని కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.